టైటిల్ అయితే చూశారు కదా, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉంది కదా, అది ఫర్ ద టైమ్ బీయింగ్ పాజ్ చేశారండి, డిస్కంటిన్యూ చేశారు. ఈ వీడియోలో నేను అదే డిస్కస్ చేస్తా అండి. దీని డీటెయిల్స్ ఏంటి అండ్ మోర్ ఎవర్ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో ఈ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్లో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి. ఓకే, కంప్లీట్ వీడియో చూడండి. ఇట్స్ వెరీ షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫస్ట్ మ్యాటర్ ఏంటో చూద్దాం. మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసి ఉంటుంది, బట్ తెలియపోయిన వాళ్ళకి మళ్ళీ జస్ట్ టు గివ్ ఎ బ్రీఫ్. మీరు స్క్రీన్ పైన చూడండి, నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఏదైతే మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ హౌస్ నుండి వచ్చింది కదా, అదేంటంటే డిస్కంటిన్యూ అయ్యిందండి. ఫర్ ద టైమ్ బీయింగ్ వీళ్ళు పాజ్ చేశారు, డిస్కంటిన్యూ చేశారు. చూడండి ఒకసారి, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ పైన ఉన్నాయి. మీరు కావాలంటే పాజ్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ని తీసుకోండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫ్రెష్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ ఫ్రెష్ ఎస్ఐపిస్ స్టాప్ చేశారు, లంప్ సమ్ ఎనీవే స్టాప్ చేశారు. అండ్ ఆల్సో మీరు ఏ ఎస్ఐపిస్ ఏవైతే కంటిన్యూ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ఎస్ఐపిస్ మళ్ళీ ప్రెజెంట్లీ పాజ్ అయిందండి. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఫ్రెష్ ఎస్ఐపిస్. ఓకే, ఐదర్ ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ ఇన్వెస్టర్స్. కట్ ఆఫ్ డేట్ ఏది? January 8. అంటే ఆల్రెడీ అఫ్ కోర్స్ లాస్ట్ 3-4 డేస్ కిందటే ఈ కట్ ఆఫ్ డేట్ ఇది అయిపోయింది. సో ఆఫ్టర్ కట్ ఆఫ్ డేట్ January 8 కట్ ఆఫ్ డేట్కి ఎవరైతే ఎట్ అరౌండ్ 3 PM ఎప్పుడు అనుకుంటా, ఎవరైతే ఎస్ఐపి వాళ్ళకి రీచ్ అయ్యేవో వాట్ దే విల్ డూ ఈజ్ దే విల్ రిఫండ్ దట్ బ్యాక్ టు యూ. అయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది చూడండి. ప్రాబ్లం ఎక్కడంటే వచ్చింది కేటగరైజేషన్. అంటే ఈ మైక్రో క్యాప్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ సపరేట్ కేటగిరీ అండర్ సేబీస్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కేటగరైజేషన్ ఫ్రేమ్వర్క్. అంటే ఏదైతే మైక్రో క్యాప్ ఇప్పుడు ఇచ్చేసారు కదా, మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ అనేది సేబీ కేటగరైజేషన్లో లేదు. అందుకోసం అనేసి ఈ ఫండ్ని అట్ ప్రజెంట్ పాజ్ చేశాం. అది మెయిన్ ఇక్కడ ఇష్యూ. అయితే ఈ ఫండ్ కేటగరైజేషన్ ఏంటి మీకు తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ రిఫ్రెషర్ ఇది అనుకోండి. చూడండి మీరు స్క్రీన్ పైన, యాజ్ పర్ సేబీ కేటగరైజేషన్ కదా, దెర్ ఆర్ ఓన్లీ 3 కేటగిరీస్ అండి. ఏం తెలుసు అది? లార్జ్ క్యాప్, ఫస్ట్ టు 100th కంపెనీ, మిడ్ క్యాప్ స్టాక్స్, 100 ఫస్ట్ టు 250th కంపెనీ, అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫ్రమ్ 251st కంపెనీ ఆన్వర్డ్స్. మీరు ఇక్కడ చూస్తే యాజ్ పర్ సేబీ కదా, మైక్రో క్యాప్ ఇక్కడ లేదు. సో సేబీ డింట్ డిఫైన్ మైక్రో క్యాప్. అయితే మీరు ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చు, ఏంటంటే ఇఫ్ సేబీ డింట్ డిఫైన్ మైక్రో క్యాప్స్, మరి వీళ్ళు ఎందుకు ఫండ్ లాంచ్ చేశారు అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ మైక్రో క్యాప్స్? మైక్రో క్యాప్ అంటే ఏంటి? ఈ మైక్రో క్యాప్ స్టాక్స్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, మీరు నిఫ్టీ ఇండైసెస్ చూడండి స్క్రీన్ పైన. ఇది నిఫ్టీ ఇండైసెస్. నిఫ్టీ ఇండైసెస్లోనేమో ఒక ఇండైస్ ఉన్నది, నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్. చూసారు, ఇది మీరు ఏవైతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్ని చూస్తున్నారు కదా, అదంతను ఈ ఇండెక్స్ల మీదే బేస్ అయ్యి మీకు మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్స్ అయినా ఏవైనా మీకు లాంచ్ అవుతుంటాయండి. ఈ మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ హౌస్ ఏదైతే ఉన్నది కదా, వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దే హ్యావ్ ఇష్యూడ్ ఎన్ ఇండెక్స్ ఫండ్ బేసింగ్ ఆన్ దిస్ ఇండెక్స్ అండి. ఏది? నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్. సో మైక్రో క్యాప్స్ ఆర్ ఐడెంటిఫై as top 250 కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్టర్ నిఫ్టీ 500 కంపెనీస్ యాజ్ ఐడెంటిఫైడ్ బై ఎన్ఎస్సి. సో ఇది మైక్రో క్యాప్ స్టాక్స్ అంటే. క్లియర్ కదా ఇప్పుడు? అయితే ఇప్పుడు ఈ ఫండ్ వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత కదా, ఈ ఫండ్కి బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీకు డీటెయిల్స్ చూపిస్తాను, షార్ట్ డీటెయిల్స్ చూడండి స్క్రీన్ పైన. లాంచ్లు ఎప్పుడు చేశారు? అరౌండ్ July 2023లో. బెంచ్ మార్క్ ఏంటి మీకు ఇందాక చెప్పాను, నిఫ్టీ మైక్రో క్యాప్ 250 TRI. ఇన్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ చూడండి, మోర్ దాన్ 2600 crores. అంటే ఇన్వెస్టర్స్ నుండి దీనికి బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ రిటర్న్స్ సిన్స్ లాంచ్ 20%, అరౌండ్ 19 to 20% రిటర్న్స్ మళ్ళీ చాలా బాగున్నాయండి లాంచ్ నుండి చేస్తే. అఫ్కోర్స్ ఈ మధ్య మార్కెట్ అంతా పడ్డది కాబట్టి, ఇది మైక్రో క్యాప్ కాబట్టి చాలా వాలటైల్ ఉంటుంది. సో హెవీ ఫాల్ అయితే ఉన్నది, పడిపోయింది. బట్ సిన్స్ లాంచ్ ఏదైతే ఉన్నదో అరౌండ్ 20,
రిటర్న్స్ బాగా ఇచ్చింది, ఇన్వెస్ట్మెంట్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నౌ ఆల్ ఆఫ్ ఎ సడన్ దిస్ ఫండ్ గాట్ పాజ్డ్ బై సేబీ. అయితే ఇప్పుడు మీరే ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఏం చేయాలి, అది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ న్యూ ఇన్వెస్టర్స్కి ఇప్పుడు ఎలా లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి చూడండి. ఈ ఫండ్లో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. దే కెనాట్ మేక్ ఫర్దర్ ఎస్ఐపీస్, అంతేగాని విత్డ్రా ఎప్పుడేం చేసుకోవచ్చు మీరు. సో మీరు విత్డ్రా చేయడానికి మీ ఫండ్ లేదు, నేను మొత్తం అమౌంట్ విత్డ్రా చేయిస్తానంటే దట్స్ ఓకే, దట్స్ ఫైన్. అసలు దానికోసం ఏ అబ్జెక్షన్ లేదు. ఓన్లీ ఎస్ఐపీస్, ఫ్రెష్ ఎస్ఐపీస్ అనేవి క్లోజ్ చేశారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిన్యూ ద ఫండ్. అది క్లియర్ కదా? ఓకే, నౌ నేనైతే పర్సనల్గా ఏం చేద్దానో నేను చెప్తాను. ఓకే, చూడండి, మీరు ఫస్ట్ మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే మీకు తెలిసి ఉండొచ్చు దిస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే మోర్ దెన్ 10-12 ఇయర్స్ ఉంటేనే మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి. స్మాల్ క్యాపే డేంజర్, అంటే డేంజర్ ఇన్ ద సెన్స్ చాలా వాలటైల్ అన్నప్పుడు మైక్రో క్యాప్ ఇంకా వాలటైల్ ఉంటుంది. మీకు ఇదంతా ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో 10 to 12 ఇయర్స్ మీకు హొరైజన్ ఉంటుంది. 10 to 12 ఇయర్స్ హొరైజన్ ఉన్నది అని అంటే మీకు దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఏంటి? ఐదర్ లేదు నేను మనీ విత్డ్రా చేయిస్తాను అంటే యూ కెన్ విత్డ్రా ద మనీ, ఎందుకంటే దానికైతే స్టాపేజ్ ఏం లేదు. యూ కెన్ విత్డ్రా ద ఎంటైర్ మనీ ఫ్రమ్ ద ఫండ్. నేను పర్సనల్గా అయితే ఐ విల్ వెయిట్ అండి, ఎందుకంటే ఈ ఫండ్ రిటర్న్స్ అయితే బాగా ఇస్తుంది, బాగా ఇచ్చింది, బాగా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఫండ్ అయితే వెరీ వాలటైల్. మీరు ఇప్పుడు ఫండ్ ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు కదా, ఆ ఫండ్కి ప్రాబ్లం లేదు. అంటే ఐ మీన్ ఆ మనీకి ఏం ప్రాబ్లం లేదండి. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ సేవ్ టేక్స్ కేర్ ఆఫ్. అయితే ఇప్పుడు మనీ ఏంటంటే ఇట్ విల్ గ్రో విత్ అలాంగ్ విత్ ది ఇండెక్స్ అండి. నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఏదైతే ఉంది కదా, ఆ ఇండెక్స్ ఎలాగైతే పెరుగుతుందో అలా తగ్గుతుందో దాన్ని బట్టే ఇట్ విల్ గ్రో అలాంగ్ విత్ ఇండెక్స్. సో వాట్ వీ విల్ డూ ఈస్ విల్ వెయిట్ టిల్ వాట్ సేబీ సేస్. సేబీ ఇప్పుడు ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. లేదు పర్మనెంట్గా పాజ్ చేస్తుందా, లేదా దే మేక్ సమ్ అప్రూవల్ చేంజెస్ ఆర్ వాట్ ఎవర్. లెట్స్ వెయిట్ ఫర్ దట్. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. మీ డబ్బులు మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు విత్డ్రా యూ కెన్ విత్డ్రా. బట్ యాజ్ ఆఫ్ నౌ మనీ ఈజ్ సేఫ్. ఎస్, మనీ ఈజ్ సేఫ్. యూ కెన్ విత్డ్రా ద మనీ. ఎస్, యూ కెన్ విత్డ్రా ద మనీ. ఒకవేళ అలాగే ఫండ్ ఉన్నది, లేదు సేబీ ఈ ఫండ్ ఇలాగే ఉంచుతాం, మరి కొత్తది ఏంటి అంటే ఎస్ఐపి సెట్ లేకుండా ఈ ఫండ్ ఇలాగే ఉంటుంది అంటే ఏంటంటే ఇట్ విల్ గ్రో అలాంగ్ విత్ ది ఇండెక్స్. నిఫ్టీ ఇప్పుడు అన్ని ఇండెక్స్లు గ్రో అవుతున్నాయి, అలా గ్రో అవుతుంది అంతే. లేదు ఇట్ విల్ స్టాప్ అంటే లెట్స్ సీ వాట్ సేబీ డస్. ఓకే, ఇదైతే నా ఒపీనియన్. అగైన్ ఇట్స్ యువర్ మనీ. దిస్ ఇస్ నథింగ్ మై పర్సనల్ రికమెండేషన్ ఆర్ దిస్ ఇస్ నథింగ్ మై పర్సనల్ పుష్ ఫ్రమ్ మై ఎండ్. మీ అమౌంట్ మీది కాబట్టి యూ టేక్ ఏ కాల్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే, క్లియర్ కదా? అయితే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. లెట్స్ సీ వాట్ అదర్ ఇన్వెస్టర్స్ థింక్ ఆల్సో అబౌట్ దిస్. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.